సముద్రం అనగానే మనకు ముందుగా పెద్ద పెద్ద అలలు, పడవలు, తిమింగలాలు గుర్తుకు వస్తాయి. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పొరపాటున అందులో పడితే ఈత వస్తే తప్ప బతకలేము. కానీ ఇజ్రాయిల్, జోర్డాన్ మధ్యలో ఉన్న ఓ సాగరంలో మాత్రం మనుషులు అస్సలు మునిగిపోరు. దేనికి కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయిల్ పాలస్తీనా సరిహద్దుల వద్ద జోర్డాన్ రిఫ్ట్ వ్యాలీలో ఉన్న ఈ సముద్రం పేరు డెడ్ సీ. దీన్నే సాల్ట్ సీ, సీ ఆఫ్ లాట్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ సముద్రంలో మనం మునగాలని ప్రయత్నించినా మునగలేము. ఇక్కడ నీటిలో తేలుతూ హాయిగా గడపొచ్చు. మిగతా సముద్రాలతో పోలిస్తే ఇందులో ఉప్పు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 306 మీటర్ల లోతుగా ఉంటుంది. దీంతో ఈ సముద్రపు నీటి సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఓ వ్యక్తి నీటిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతను నీటిపైనే తేలుతూ కనిపిస్తాడు. ఈ డెడ్ సీ నీరు 50% మెగ్నీషియం, 30% క్లోరైడ్, 14% కాల్షియంతో నిండి ఉంటుంది. 50 కిలోమీటర్ల పొడవు, 14 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే కలిగిన ఈ సముద్రంలో ఎలాంటి జీవులు నివసించలేవు. అందులో ఉండే అధిక ఉప్పు శాతం వల్ల అక్కడ చిన్న చేప సైతం బతకలేదు. అందుకే దీనికి డెడ్ సీ అని పేరు వచ్చింది. ఈ డెడ్ సీ రోజు రోజుకు క్షీణిస్తూ వస్తుందట. 1930వ దశకంలో సముద్రం 410 చదరపు మైళ్ళు ఉండగా ప్రస్తుతం అది 234 చదరపు మైళ్ళుగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో ఉండే సోడియం క్లోరైడ్ వల్ల నీటి అంచున ఉన్న రాళ్లు, ఇసుక స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ సముద్రంలో మంచి నీరు చేరే అవకాశం లేదు. ఈ సముద్రాన్ని సురక్షితంగా ఉంచేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.